హ్మ్. మనకు తెలుగు సాహిత్యంలో మనము విభిన్న ప్రక్రియలున్నాయని చెప్పుకున్నాం. ఒకే రకమైనటువంటి లక్షణాలున్నటువంటి రచనలు, వివిధ ప్రక్రియలు మన తెలుగు సాహిత్యంలో ఉన్నాయని చెప్పుకుంటూ, మనం ప్రాచీన కవిత్వం గురించి ఆహ్, లాస్ట్ సెమిస్టర్‌లో చెప్పుకున్నాం గదా! సెకండ్ సెమిస్టర్ స్టార్టింగ్‌లో ఏం జెప్పాను, ఆధునిక కవిత్వం అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? అని చెబుతూ మీకు ఆహ్, పాఠ్య ప్రణాళికలో ఇచ్చినటువంటి 'తాతకో నూలుపోగు' అనేటువంటి కవితను గూడా ఆధునిక కవిత్వాన్ని చెప్పి, ఆ తర్వాత అందులో ఈ ఆధునిక కవిత్వ లక్షణాలు ఎలా ఉన్నాయన్న దాన్ని గూడా మనం చెప్పుకున్నాం. దానికి అన్వయిస్తూ ఈ 'తాతకో నూలుపోగు' అనేటువంటి కవిత్వము ఆధునిక కవిత్వం ఎలా అవుతుంది అన్నదాన్ని గూడా మనం అన్వయించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకు ఆధునిక సాహిత్యంలోనే మనము కథ గురించి ఈరోజు క్లాస్‌లో ప్రారంభిద్దాం. కథ కూడా నేనేం చేస్తానంటే ముందు ఆధునికంగా అంటే కథానిక యొక్క లక్షణాలు ఏంటి అన్న దాని గురించి చెప్పి, ఆ తర్వాత ఆ కథానికలో మీకిచ్చినటువంటి మీకు ఈ సెకండ్ ఇయర్‌లో అంటే సారీ సెకండ్ కాదు సెకండ్ సెమిస్టర్‌లో ఉన్నటువంటి 2 కథలు. ఒకటేమో 'భయం' అనేటువంటి కథ. రెండవది 'స్వేదం ఖరీదు' అనేటువంటి ఒక కథ. ఈ 2 కూడా మీకు ప్రిస్క్రైబ్డ్. ఆ రెండిటి గురించి చెప్పి, ఆ తర్వాత ఈ 2 కథలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఆధునిక కథానిక యొక్క లక్షణాలు ఉన్నాయా లేదా అన్నదాన్ని కూడా నేను మీకు అన్వయించి చెప్తాను. అందులో ముందు అసలు కథ అంటే ఏంటి? దాని గురించి చెప్పుకున్న తర్వాత దాని నిర్వచనం ఏంటి? దాని లక్షణాలేంటి అని చెప్పుకున్న తర్వాతనే నేను మీకున్నటువంటి కథల్లో ఒకదాన్ని మీకు వివరించి చెప్పి దానికి అన్వయించేసి చెప్తాను. మనకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కథలు అంటే బాగా చెవి కోసుకుంటాం. చెవి కోసుకుంటామంటే చాలా ఇష్టపడతాం. ఎవరైనా సరే కథలంటే మాకిష్టం లేదు అని చెప్పేవాళ్ళు ప్రపంచంలోనే ఎవరు లేరు. ఎందుకు? మనకు ఏ విధంగా అయితే మన పెద్దవాళ్ళు కథలు చెప్తూ పెంచి పెద్ద చేశారో, అలాగే ప్రపంచ దేశాల్లో కూడా ఏంటంటే మనం చూసామంటే చాలా బుక్స్ ఒస్తాయి. బెడ్ టైమ్ స్టోరీస్ అని అంటే చిన్నపిల్లలు నిద్రపుచ్చడానికి వాళ్ళకు రోజు పడుకునేటప్పుడు కథలు చెప్తూ అమ్మ వాళ్ళు లేదా నాన్న వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళు నిద్రపుచ్చడం. అంటే వాళ్ళల్లో ఒక చదవాలన్న ఒక ఆసక్తిని పెంచడం. తర్వాత ఏంటి అంటే ఒక వినోదాన్ని పంచడం. అలాగే విజ్ఞానాన్ని కలిగించడం. అంటే కథ చెప్పడం అంటే ఊరికే ఏదో పొద్దుపోకుండా, ఉబుసుకోకుండా చెప్పడం అన్నది చాలా చిన్న వయసులో చేస్తాం గానీ, పెద్దవాళ్ళయ్యే కొద్దీ ఏం చేస్తామంటే, ఈ కథలు చదివి, కథల ద్వారా మనము ఎంతో అంతో జ్ఞానాన్ని పొందాలి. అలాగే సమాజంలో వచ్చేటువంటి మార్పుల్ని తెలుసుకోవాలి. ఇవన్నీ మన ఆలోచనలుంటాయి. అయితే ఈ కథ అన్నది పూర్వకాలం నుంచి ఉన్నటువంటి కథలేనా? ఇప్పుడు మనం చెప్పుకునే కథలకు లేదా ఆధునిక కాలంలో, ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి కథలకు ఏమన్నా తేడాలున్నాయా? అని చూసామంటే, మనం బాగా ప్రాచుర్యంలో ముందు నుంచి మనం వింటున్నటువంటి కథల్లో, బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథల్లో, మనం ఎక్కువగా ఏం కథలు విని ఉంటామంటే, ఈ తెనాలి రామలింగడి కథలు వినుంటాం. తర్వాత కాశీ మజిలీ కథలంటాము. ఇంకా మనం ఉత్తర భారతదేశానికి అలా వెళ్ళామంటే అక్కడంతా కూడా అక్బర్ ఔర్ బీర్బల్ అక్బర్ మరియు బీర్బల్ కథలు విని ఉంటాము. ఆ విధంగా మనకు విభిన్నమైనటువంటి కథలు. అయితే ఈ కథలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే, ఒక సమూహానికి ప్రత్యేకంగా చెప్పబడే కథలుగా ఉంటాయన్నమాట. విక్రమార్కుడు, బేతాళుడి కథలు కూడా మనం వింటూ ఉంటాం. ఈ విక్రమార్కుడి, బేతాళుడి కథలో ఏముంది? విక్రమార్కుడు వెళ్తాడు, చెట్టెక్కాడు, ఆ శవం రూపంలో ఉన్న బేతాళుడిని దించాడు, వీపున యేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు శ్మశానంలో. తర్వాత నీకు ఈ ప్రయాణపు అలసట తెలియకుండా ఉండడానికి ఒక కథ చెప్తాను రాజా. నువ్వు ఆ కథ సావకాశంగా విను. విన్న తర్వాత నేను చివర్లో అడిగేటువంటి ప్రశ్నలకు నీకు తెలిసి కూడా సమాధానం చెప్పకుండా పోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఒకవేళ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి విక్రమార్కుడు అంటే, ఏమాత్రం నోరెత్తకుండా మాట్లాడకుండా వెళ్ళాలి. ఒకవేళ మాట్లాడేశాననుకోండి వెంటనే ఏమవుతుంది, బేతాళుడు మళ్ళీ చెట్టెక్కేస్తాడనమాట. అలాంటి కథలు ఇవేంటి అంటే, ఇది ఒక సమూహానికి ఎప్పటినుంచో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ కథలు మనం వింటూనే వస్తూనే ఉన్నాం. అక్కడ అసలు కథ అన్నది ఎప్పుడు పుట్టింది? అసలు కథ అంటే ఏంటి? అంటే ఏంటంటే కథ అన్నది కథ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఈ కథ అంటే ఏంటి? సంభాషించడం లేదా చెప్పడము అని. అంటే అక్కడ ఒక చెప్పేటువంటి వాడు ఉంటాడు, వినేటువంటి వాడు ఉంటాడు. ఇక్కడ లేదా మనం చదువుతున్నామనుకోండి, రాసినటువంటి వాడు, చదివేటువంటి పాఠకుడు. ఇద్దరు ఉంటారనమాట.
ఈ ఇతివృత్తం, ఈ కథ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, మనం ఎన్నో పూర్వకాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి చూసామంటే, దాదాపుగా ప్రపంచ దేశాల్లో అసలు ఈ కథ అన్నది, సాహిత్యం అన్నది పుట్టక ముందు నుంచే కూడా మన భారతదేశంలో కథలు ఉన్నాయి అని చెప్తారు. అంటే దాదాపు 5,000 సంవత్సరాల ముందు నుంచి కూడా మన భారతదేశంలో కథలు ఉన్నాయి అని. ఇక మనము అగ్ని పురాణంలో చూసామంటే, అగ్ని పురాణంలో ఈ కథ అన్న దాని యొక్క ఛాయలు మనకు కనిపిస్తాయి. కథానిక లక్షణాలు అన్నవి కొన్ని అగ్ని పురాణంలో ఉన్న కథల్లో ఉన్నాయి అని చెప్తారనమాట. ఇందులో ఏమంటే అగ్ని పురాణంలో ఏం చెప్తారు, విభిన్నమైనటువంటి సంస్కృతంలో ఉన్నటువంటిది ఇది. ఈ సంస్కృత సాహిత్యం చూసామంటే విభిన్నమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇతివృత్తంలో ఉన్న భేదాల్ని అనుసరిస్తూ కథకు రకరకాల పేర్లు పెట్టడం తెలుస్తుంది. ఆఖ్యాయిక అన్నారు, కథ అన్నారు, ఆ తర్వాత ఖండ కథ అన్నారు, ఇట్లా హరికథ, ఇలా రకరకాలైనటువంటి కథల్ని మనం సంస్కృతంలో చూస్తూ ఉంటాం. సంస్కృతంలో అతి ప్రాచీనంగా అంటే ప్రాకృత భాషలో రాయబడ్డటువంటి ఈ గుణాఢ్యుడు అనేటువంటి ఆయన రాసినటువంటి బృహత్ కథ అన్నది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కథలో మనము ముఖ్యంగా చెప్పుకుంటూ వస్తాం ఆ పేరుని. మన తెలుగులోకి వచ్చారంటే ఇంతకుముందు చెప్పినట్టే, నేను చెప్పాను కదా, తెనాలి రామకృష్ణుడి కథలు కావచ్చు, లేదా కాశీ మజిలీ కథలు కావచ్చు, ఇలాంటి కథలన్నీ కూడా మన తెలుగు సాహిత్యంలో వింటూ వచ్చాం. అయితే ఈ ప్రాచీన సాహిత్యంలో ఏదైతే మన వాళ్ళు కథగా చెప్పుకుంటూ వచ్చారో దానికి ఉన్నటువంటి లక్షణాలకు మనం ఇప్పుడు కథకు చెప్పుకునేటువంటి లక్షణాలకు తేడా ఉంది. అసలు ఏం తేడా ఉంది అందులో, అసలు కథలంటే ఏంటి, కథలకు ఎలాంటి నిర్వచనాలు చెప్తూ ఉన్నారు, అదేవిధంగా ఆ కథలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. నేను ముందు స్క్రీన్ షేర్ చేస్తాను, దాంట్లో ఆ లక్షణాలు అవి చెప్తాను, చూడండి ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? తెలుగు కథానిక కనిపిస్తుందా స్క్రీన్ మీకు? సమాధానం ఇవ్వండి. నా వాయిస్ వినిపిస్తోందా? సరే, మనము ఈరోజు తెలుగు కథానిక గురించి పరిచయం చేసుకుందాం. ఇందులో ఏమేమి చెప్పుకోవాలి అంటే, తెలుగు కథానిక యొక్క లక్షణాలు ఏంటి, దాని స్వరూప స్వభావాలేంటి, అది ఎప్పుడు పుట్టింది, ఏ విధంగా ఎదిగింది, ఎంతమంది ఎన్నెన్ని కథలు రాశారు ఏంటి, ఇవన్నీ ఆవిర్భావ వికాసాలు, వీటిన్నిటి గురించి కూడా చెప్పుకుందాం. వీటన్నింటికన్నా ముందు ఏం చెప్పుకోవాలి అంటే, అసలు కథానిక అంటే ఏంటి, కథానికకు నిర్వచనం ఏంటి, ఏ విధంగా దాన్ని మనం కథానిక అంటున్నాం, అందులో ఏమేమి లక్షణాలు ఉన్నాయి అన్న దాని గురించి కూడా మనం చెప్పుకోవాలన్నమాట. అయితే వీటన్నిటికన్నా ముందు ఏంటంటే, అగ్ని పురాణంలో ఈ కథానిక గురించి ఒక నిర్వచనం, ఒక శ్లోకం ఉందన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తాడు ఆయన అంటే, భయానకం సుఖతరంగర్భేచ కరుణోరస అద్భుతోంతే సుక్లుప్తార్ననోదాత్త సా కథానిక అని చెప్తాడు. అంటే ఏంటి, ఈ కథ అన్నది ఎలా ఉండాలి అన్నది అగ్ని పురాణంలో చెప్పినటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం. అది ఎలా ఉండాలి అంటే, చాలా దీర్ఘంగా ఉండకూడదు, అంటే చాలా విస్తృతంగా పెద్దదిగా ఉండకూడదు ఈ కథానిక అన్నది. అది క్లుప్తంగా, పొందిగ్గా, చిన్నగా ఉండాలంటాడు. ఎంతో ఉదాత్తంగా, గొప్పగా ఉండాలి అంటాడు. చదివేటువంటి పాఠకుడికి సంభ్రమ ఆశ్చర్యాలు కలగాలి. అబ్బో ఏంటి ఇలాగా అన్నట్టుగా మనం ఆశ్చర్యపోయేలాగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. తర్వాత అందులో కొన్ని రసాలను చొప్పించగలగాలి. అంటే కరుణ రసం కావచ్చు, ఇలాంటి రసాలని కొన్నిటిని చెప్పవలసి ఉంటుంది. తర్వాత అది ఆనందాన్ని కలిగించాలి, అది చదవడం వల్ల పాఠకుడికి సంతోషం కలగాలన్నమాట. ఈ విధంగా ఈ లక్షణాలను గురించి మనకు అగ్ని పురాణంలో చెప్తారు. అయితే ఇంకా ఏం చెప్తారు, మన తెలుగు వాళ్లకు ఎన్నో వందల సంవత్సరాల కింద నుంచి కూడా ఈ కథా వాంగ్మయం ఉంది. ఆ కథ కానీ ఆ కథ అంటే ఇలాగే ఉండాలి, ఒక కథ చెప్పాలంటే కథలో ఈ లక్షణాలే ఉండాలి అంటూ ఒక నిర్దిష్టమైనటువంటి రూపాన్ని మనకు మొదటి నుంచి చెప్పుకుంటూ రాలేదనమాట. అయితే అది ఎప్పటి నుంచి మనకు ఏర్పడడం ప్రారంభమైంది అంటే, అది మనకు పాశ్చాత్యులు అంటే మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఆంగ్ల సాహిత్యం గురించి మన వాళ్లకు పరిచయం అయిన తర్వాత, అప్పుడు మన వాళ్ళు ఆంగ్ల సాహిత్యం యొక్క ప్రభావానికి లోనయ్యి
ఆ ఆంగ్ల సాహిత్యంలో షార్ట్ స్టోరీ అని ఏదైతే చెప్తూ వచ్చారో, ఆ షార్ట్ స్టోరీని ఆధారం చేసుకుంటూ దాంట్లో ఉన్న లక్షణాలను తీసుకొని మన వాళ్ళు అంటే మన భారతీయులు కథలు రాయడం ప్రారంభించారు. అలాగా మొదట మనకు బెంగాలీలో కనిపిస్తుంది. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు రాసినటువంటి కథలు కావచ్చు. తర్వాత మనకు హిందీలో ప్రేమ్‌చంద్ లాంటి వాళ్ళు రాసినటువంటి కథలు కావచ్చు. ఇలాంటివన్నీ మనం చూస్తూ వచ్చామంటే మెల్లమెల్లగా పాశ్చాత్యుల యొక్క సాహిత్య ప్రభావంతో మన భారతదేశంలో కూడా పూర్వం మనం చెప్పుకున్నటువంటి కథ కాకుండా ఈ షార్ట్ స్టోరీ కింద ఏ ఏ లక్షణాలు ఈ పాశ్చాత్యులు చెప్పారో ఆ లక్షణాలతో కథలు రాయడం ప్రారంభించారు. అలాగ మన తెలుగు సాహిత్యంలో కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాతనే మనకు ఈ ఆంగ్లేయులు ఏవైతే లక్షణాలుగా చెప్పారో పాశ్చాత్యులు, ఆ లక్షణాలతో కూడిన కథలు మన భారతదేశంలోనూ, అదేవిధంగా మన తెలుగు సాహిత్యంలోనూ కూడా రావడం ప్రారంభమైందనమాట. కాబట్టి ఈ పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్లనే ఈ కొత్తగా కథానిక అన్నటువంటి ఒక ప్రక్రియకు ఒక రూపం మన సాహిత్యంలో ఏర్పడింది అని. మరి ఈ ఆంగ్లేయుల దృష్టిలో వాట్ ఈజ్ షార్ట్ స్టోరీ? అసలు ఆ చిన్న కథ అంటే వాళ్ళు ఏం చెప్తూ వచ్చారు అంటే, డబ్ల్యూహెచ్ హడ్సన్ అనేటువంటి ఆయన ఈ కథానికకు దాని లక్షణాల గురించి ఈ విధంగా నిర్వచిస్తూ ఉన్నాడు. షార్ట్ స్టోరీ ఈజ్ అ ప్రోజ్ నేరేటివ్ రిక్వైరింగ్ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ to 1 or 2 hours into puzzle putting the same idea into different phraseology. We may say that a short story is a story that can be easily read at a single sitting అంటాడు. A short story is a phrase narrative requiring from half an hour to 1 or 2 hours అన్నాడు. అంటే ఈ షార్ట్ స్టోరీ కథానిక అంటే ఏంటి అంటే అది ఒక ప్రోజ్ అన్నాడు. అంటే వచనంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ, వచనంలో సాగేటువంటి ఒక కథనం, ప్రోజ్ నేరేటివ్ అన్నాడు. మరి దానికి ఏం అవసరం? ఇట్స్ రిక్వైరింగ్ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ టు 1 or 2 hours ఇంటూ పర్సనల్ పుట్టింగ్ ద సేమ్ ఐడియా అంటాడు. అంటే కవి ఏ విషయాన్ని అయితే చెప్తున్నాడో ఆ విషయాన్ని కథ రూపంలో రాస్తున్నప్పుడు, ఒక ఇతివృత్తాన్ని కథ రూపంలో రాస్తున్నప్పుడు చదివేటువంటి వాడికి ఎంత సమయం పడుతుంది అంటే హాఫ్ అన్ అవర్ అంటే అరగంట కానీ, లేదా గంట లేదా 2 గంటల్లో పూర్తిగా దాన్ని చదివేయగలిగేంత నిడివి మాత్రమే ఉండాలి, అంత చిన్నగా మాత్రమే ఉండాలి. ఇంకా ఏమన్నాడు? వీ మే సే దట్ ఏ షార్ట్ స్టోరీ ఈజ్ అ స్టోరీ దట్ క్యాన్ బి ఈజీలీ రీడ్ అట్ అ సింగిల్ సిట్టింగ్. అంటే ఏంటి? కథ, చిన్న కథ. ఈ కథానిక అంటే ఏమని చెప్పాలి అంటే ఇట్స్ ఏ స్టోరీ దట్ క్యాన్ బి ఈజీలీ రీడ్ అట్ అ సింగిల్ సిట్టింగ్. అది ఒక చిన్న కథ అయి ఉండాలి. అది కూర్చున్న చోట ఒకేసారి మనం చదవడం ప్రారంభించి పూర్తి చేయగలిగితే దాన్ని షార్ట్ స్టోరీ అన్నాడు. అంటే ఏంటి? తర్వాత అదే దాని గురించే, ఈ షార్ట్ స్టోరీ గురించే ఈ కార్ల్ బెక్సన్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే, a prose narrative briefer than the short novel, more restricted in characters and situations and usually concerned with a single effect అంటాడు. అంటే ఒక కవి, ఒక రచయిత తాను ఒక కథను రాస్తూ ఉన్నప్పుడు ఆ కథ ఎలా ఉండాలి, దాంట్లో ఏం లక్షణాలు ఉండాలి అంటే ఇది ఒక ప్రోజ్ నేరేటివ్ అన్నాడు. అంటే ఇది ఒక వచన కథనం, అంటే వచనంలో రాయబడేటువంటిది, వచనంలో చెప్పబడేది. అదేంటి? ఇట్స్ బ్రీఫర్ దాన్ ద షార్ట్ నావెల్. అంటే ఏంటి? ఒక చిన్న నవల కన్నా ఇంకా సంక్షిప్తంగా ఉండాలి, ఇంకా చిన్నగా ఉండాలి. నవల అంటే చాలా ఎలాబొరేటెడ్గా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది. షార్ట్ నావెల్ అంటే ఒక ఎలాబొరేటెడ్ నావెల్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. షార్ట్ స్టోరీ కథానిక అంటే ఏంటి? అది లెసర్ దాన్, బ్రీఫర్ దాన్ షార్ట్ నావెల్, ఒక చిన్న నవల కన్నా ఇంకా సంక్షిప్తంగా ఉంటుంది. ఇంకా దాంట్లో ఏం చెప్తున్నాడు? మోర్ రెస్ట్రిక్టెడ్ ఇన్ క్యారెక్టర్స్. అంటే అక్కడ కథలో ఉన్నటువంటి పాత్రలకు చాలా పరిమితులు ఉంటాయి, చాలా తక్కువ సంఖ్యలో పాత్రలు ఉండాలి. అలాగే మోర్ రెస్ట్రిక్టెడ్ ఇన్ సిచ్యుయేషన్స్, సన్నివేశాలు, సంఘటనలు ఏవైతే కథల్లో పెడతారో ఆ చిన్న కథల్లో అందులో సిచ్యుయేషన్స్, సన్నివేశాలు, సంఘటనలు కూడా చాలా పరిమితంగా ఉండాలి అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు?
యూజువల్లీ కన్సర్న్డ్ విత్ ద సింగిల్ ఎఫెక్ట్. అంటే ఏ విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నాడో దాన్ని సూటిగా చెప్పాలి, అత తక్కువ సమయంలో చెప్పగలగాలి. అలా చెప్తే అది కథానిక అనబడుతుంది అని కార్ల్ బెక్సన్ అనేటువంటి ఆయన ఈ కథానికకు నిర్వచనం చెప్పాడు. అయితే మన తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్య చరిత్ర రచించినటువంటి ఆచార్య జి నాగయ్య గారు ఈ కథానికకు ఒక నిర్వచనం చెప్పారు. ఆయన ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఒక రకమైన ఎత్తుగడ, నడక తీరు, ముగింపు, పరిమిత పాత్రలు, పాత్ర పోషణ, వస్తు విన్యాస వైశిష్ట్యం, ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడం, వస్త్వైక్యము నుండి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించగల చిన్న కథ కథానిక అంటాడు. అంటే ఏంటి, ఈ కథ రాసేటప్పుడు రచయిత ఎలా రాయాలి అన్నది ఇక్కడ చెప్తున్నాడు. దాంట్లో ఏముండాలి అంటే ఒక రకమైన ఎత్తుగడ అన్నాడు. ఒక రకమైన ఎత్తుగడ అంటే, ఎత్తుగడ అంటే ఏంటి చెప్పండి. ఎత్తుగడ అంటే ఏంటంటే, మనము ఒక కథ చదువుతున్నాం అనుకోండి. ఆ కథ చదివేటప్పుడు దేనైతే మనం ప్రారంభిస్తున్నామో ఆ ప్రారంభం ఏదైతే ఉందో అది చాలా ఆసక్తికరంగా ఉండాలి. ప్రారంభం బాగా ఆసక్తికరంగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత కథలో ఏం చెప్తాడు రచయిత అని ఆసక్తిగా చదవడం ప్రారంభిస్తాం. ఎత్తుగడ అయితే ఎప్పుడు ఆతృతగా మనకు ఇష్టాన్ని కలిగించేలాగా, పాఠకుడికి ఇంకా చదవాలి అనిపించేలాగా ఎత్తుగడ పెట్టగలిగాడో అప్పుడు ఆ కథ చాలా అద్భుతంగా ఉంటుంది అని. మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, మీరు ఎన్ని కథలు చదివారో తెలియదు, ఏం కథలు చదివారో నాకు తెలియదు, కానీ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము సినిమాలు చూసే అలవాటు ఉంది కదా బాగా. ఎస్ ఆర్ నో, నిజాలే చెప్పండి. చూసే అలవాటు ఉందా? సినిమాలు చూస్తాం కదా, చూస్తాం. ఈ మధ్య కాలంలో మనకు బాగా హిట్ అయిపోయినటువంటి, ఇటు ప్రపంచ దేశాల్లో కూడా మారుమోగిపోయినటువంటి ఒక సినిమా, ఒక చలనచిత్రం ఏంటది? బాహుబలి మేడం. ఇప్పుడు ఆ సినిమా స్టోరీలోకి వెళ్దాం. అక్కడ కూడా ఇతివృత్తమే కదా, ఇతివృత్తం లేకుండా సినిమాలు కూడా తీయలేరు కదా. అక్కడ ఆ సినిమా మనకు స్టార్టింగ్లో ఏం చూపిస్తాడు డైరెక్టరు, ఒక స్త్రీ చేతిలో ఒక చిన్న పసిగుడ్డును పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. ఆ వెనక సైనికులు కొంతమంది పరిగెడుతూ ఉంటారు. ప్రారంభమే అది, ఎత్తుగడ అంటాం దీన్ని. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఏమైపోయింది, ఆమె గబగబా వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం వెళ్ళి నదిలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? పడిన తర్వాత కాసేపటికి ఆమె మునిగిపోతుంది. మునిగిపోయిన తర్వాత ఏమవుతుంది? బిడ్డ కూడా మునిగిపోయాడా? చెప్పండి, సమాధానం కావాలి నాన్న. మీరు చూసింది మీకు తెలిసిందే నేను చెప్తున్నాను. అందుకే ఎగ్జాంపుల్ కూడా ఏం చేస్తున్నాను, మీకు అర్థమైంది చెప్తున్నాను. ఏం చేస్తుంది, ఒక చెయ్యి మాత్రం పైకి లేస్తుంది కదా. చెయ్యి పైకి లేచిన తర్వాత ఆ చేతిలో ఏముంటుంది? ఒక చిన్న పసిబిడ్డ. అంటే అక్కడ వెంటనే ఈ ప్రేక్షకుడు ఎవరైతే చూస్తూ ఉంటాడో వాడికి ఆసక్తి. ఫస్ట్ టైం చూసినప్పుడు గురించి చెప్తున్నా నేను, 100 సార్లు చూసిన తర్వాత కాదు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమవుతుంది, వెంటనే మనం ఆలోచిస్తాం. వెంటనే మన మైండ్, ఈ చేతిలో ఈ చెయ్యి ఎవరిది, ఆమె ఎవరు, చేతిలో బిడ్డ ఎవరు, ఎందుకు పరిగెత్తింది, ఎందుకు సైనికులు వెంటబడుతున్నారు అంటే ఏంటి, మనకు వెంటనే తర్వాత ఏం జరుగుతుంది, ఇంతకు ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన, ఆసక్తి, ఆతృత మనకి ఏర్పడతాయి. ఒక కుతూహలం మనకు కలుగుతుంది. దీన్ని ఎత్తుగడ అంటాం. ఒక కథ అయినా అంతే, ఒక నవలైనా అంతే, ఒక సినిమా అయినా సరే, ఏదైనా సరే ప్రారంభం ఎలా ఉండాలి అంటే, చూసేటువంటి సినిమాలు అయితే చూసేటువంటి ప్రేక్షకుడికి ఆసక్తి పెంపొంది తర్వాత ఏమవుతుంది అని ఎదురు చూస్తూ సినిమా చూడడానికి ఆసక్తి చూపించేలాగా, ఒక పాఠకుడికి కూడా ఆ ఎత్తుగడ, ఆ కథలో ఎత్తుగడ ఏదైతే ఉందో అది పాఠకుడికి ఆసక్తి కలిగేలాగా, తరువాత ఏం జరుగుతుంది, దీని ముందు ఏం జరిగింది అన్నటువంటి ఆలోచన రేకెత్తించేలాగా మనకు ఈ కథ ఉండాలి, కథ యొక్క ఎత్తుగడ ఉండాలి అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ నాగయ్య గారు. ఒక రకమైన ఎత్తుగడ, నడక తీరు. ఇంకా నడక తీరు అంటే ఏంటి అంటే,
ఆ కథ చెప్పేటువంటి విధానము, శైలి ఎలా చెప్తున్నాడు, ఎలా పంపిస్తున్నాడు, ఆ కథను ఎలాగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రారంభం ఎత్తుగడ ఇలా ఉంది. తర్వాత ఆ కథ జరుగుతూ ఉన్నంత సేపు ఏ విధంగా దాన్ని అతడు ఆ కథను నడిపిస్తూ ఉన్నాడు, ఏ దిశగా వెళ్తూ ఉంది అన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. అంటే ఆ శైలి ఎలా సాగుతుందన్నది మనకు చాలా ముఖ్యం. అంటే పాఠకుడిని చదివించడానికి ఆ రచయిత ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు, ఎలాంటి సన్నివేశాలను అందులో ఆయన పెడుతూ ఉన్నాడన్నది చాలా ముఖ్యం. ఆ తర్వాత చివర్లో అంతా అయిన తర్వాత ముగింపు అన్నది చాలా ముఖ్యం కదా! ఈ ఎత్తుగడ అత్యద్భుతంగా ఉండి, ముగింపు చప్పగా ఉందనుకోండి, అయ్యో! ఇంత చేసి లాస్ట్‌కి ఇలానా రాశాడు అంటాం. కదా! పాఠకుడు ఏం చేస్తాడు? ఇంత మంచి కథను లాక్కుంటా వచ్చి, ఇంత బాగా ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చి, చివర్లో ఏంటి దీన్ని పాడు చేసేసాడే అంటాం. కాబట్టి ముగింపుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటది. అయితే ఇప్పుడు చూసామంటే రాను రాను మనం చదివేటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చే కథలు చూసామంటే, ఒక్కోసారి కొంతమంది కవులు ఏం చేస్తున్నారు రచయితలు, ముగింపు చెప్పట్లా. ముగింపు చెప్పకుండా ఒక చోట ఆపేస్తాడు. ఎందుకు ముగింపు చెప్పకుండా ఆపేస్తాడు అంటే, ఒక్కొక్క ప్రేక్షకుడికి ఒక్కొక్క ఆలోచన ఉంటది. ఒక్కొక్క ప్రేక్షకుడు తాను తిరిగిన సమాజం కావచ్చు, తాను బ్రతికినటువంటి లేదా తాను ఆహ్, ఏ సమాజంలో అయితే ఉంటాడో ఆ సమాజపు ఇది ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావం తన మీద ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలుంటాయి. ఏం చేస్తారు, ఈ కథ చదువుతూ ఉన్నప్పుడు రచయిత ఒక ముగింపు ఇచ్చేసాడనుకోండి, ఇలా కాకుండా ఇలా పెడితే బావుండేమో, లేదు ఇలా జరిగింటే బాగుండేమో అన్న ఆలోచన పాఠకుడికొస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా రాసేటువంటి ఈ మధ్య కాలంలో రాసేటువంటి కొన్ని కథలు చదివితే నాకక్కడ ముగింపు కనిపించదనమాట. కొన్ని కథలు నేను చెప్పేది అన్నీ కాదు. అంటే ముగింపు లేనటువంటి కథలు కొన్నుంటాయి. ముగింపు ఉన్నటువంటి కథలు ఉంటాయి. ఈ ముగింపు ఉన్నటువంటి కథల్లో ముగింపు ఎలాగంటే అలాగా ఉండరాదు. అది ఈ ఎత్తుగడకు అనుగుణంగా ఈ నడక తీరును చూస్తాం కదా! దాంతో పాటు అలా వచ్చి చివర్లో ఒక మంచి అద్భుతమైన ముగింపు ఉండాలి. ఒక సమస్య అనుకోండి, ఆ కథలో ఇక్కడ రచయిత ఏదో ఒక సమస్యను తీసుకొని, ఆ సమస్యకు తగినట్లుగా కథను నడిపించుకుంటూ వస్తే, చివర్లో ముగింపులో ఏముండాలి? దానికొక పరిష్కారం చూపించాలి. సమస్య ఉద్దేశం మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అనకూడదు. పరిష్కారం ప్రేక్షకుడి నెత్తిన వదిలేయకూడదు. తాను దానికి ఏం పరిష్కరించాలి, ఏం పరిష్కారం చెప్పాలనుకున్నాడో ఆ పరిష్కారాన్ని ముగింపుగా ఇక్కడ రచయిత పెట్టాల్సి వస్తుందన్నమాట. తర్వాత పరిమిత పాత్రలు అన్నాడు. ఖచ్చితంగా ఒక కథ రాస్తే ఉత్త కథనే రాసుకుంటూ పోడు కదా! ఆ కథలో ఖచ్చితంగా పాత్రలు ఉండాలి. ఆ పాత్రలు ఎలా ఉండాలి, ఎన్ని ఉండాలి అంటే చాలా పరిమితంగా, తక్కువ సంఖ్యలో ఉండాలి. ఎందుకు తక్కువ సంఖ్యలో ఉండాలి అంటే ఇది ఒక చిన్న కథ. కథానిక అంటే చాలా చిన్న కథ. ఒక చిన్న కథలో ఒక 50 క్యారెక్టర్స్ వేసేసామనుకోండి, ఆ పాత్రలను పరిచయం చేయడానికి కథ మొత్తం అయిపోతుంది మనం. అలా కాకుండా తాను ఏ ఇతివృత్తాన్ని, ఏ ప్లాట్‌నైతే, ఏ థీమ్‌నైతే తాను ఎన్నుకున్నాడో రచయిత, ఆ థీమ్‌కు తగినట్లుగా, ఆ ఇతివృత్తానికి తగినట్లుగా అక్కడ పాత్రల్ని తీసుకోవాలి. తర్వాత పాత్ర పోషణ. ఒక పాత్రను పరిచయం చేసినప్పుడు, ఆ పాత్ర యొక్క స్వభావం ఎలా ఉంది? వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా వేరే సన్నివేశాలు ఏమైనా ఎదురైనప్పుడు ఆ పాత్ర ఎలా స్పందిస్తూ ఉంది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. పరిమిత పాత్రలు ఉండాలి, ఆ పాత్ర పోషణ కూడా తదనుగుణంగా ఉండాలన్నమాట. తర్వాత వస్తు విన్యాస వైశిష్ట్యం. ఆ వస్తువు అంటే ఇక్కడ ఇతివృత్తం ఏదైతే తీసుకున్నాడో ఆ తీసుకున్నటువంటి ఆ ఇతివృత్తాన్ని కూడా తాను కథనం చేసేటప్పుడే తాను చెప్పేటప్పుడు కథను ఆ చెప్పే తీరులో తాను ఏ విధంగా ఆ కథను నడిపిస్తున్నాడు, ఏ విధంగా ఆ కథను తీసుకొచ్చి పాఠకుడికి ఇవ్వబోతున్నాడో కూడా చాలా ముఖ్యం. తర్వాత ఇంకా ఏం కావాలి అంటే ఆ కథలో ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడం. జీవిత సత్యాలు చెప్పగలగాలి. అంటే సమాజంలో ఇది పరిస్థితి ఇప్పుడు ఉంది, ఈ పరిస్థితి తదనుగుణం మనం ఏ విధంగా స్పందించాలి, తర్వాత మన జీవితం ఏంటి, మన జీవితంలో దీని యొక్క పాత్ర ఏంటి, దీని విలువ ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి అన్నది కూడా అతడు ప్రతిపాదించగలగాలి. తర్వాత వస్త్వైక్యము అన్నాడు. అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇందులో ఇక్కడ చెప్పేటువంటి లక్షణాల్లో ముఖ్యంగా మనకేం కనిపిస్తుంది, ఆ కవి తాను రాసేటువంటి కథ నుంచి ఏ ఇతివృత్తానైతే తాను ఇవ్వదలుచుకున్నాడో దాని నుంచి
ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడు? అసలు ఎందుకు చదవాలి కథలు అంటే, మనం చదివేటప్పుడు మనకిప్పుడు విసుగ్గా ఉంది, మనసంతా బాగాలేదు, మూడీగా ఉన్నాం. కాబట్టి ఏదన్నా చదివితే బాగుండు అని ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి. ఆ తీసుకున్న తర్వాత మన మనసు బాగుపడాలి అంటే, ఆ కథలో ఖచ్చితంగా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉండాలి. ప్రయోజనం లేనటువంటి కథలు నాకు తెలిసి చాలా వరకు లోకంలో ఉండవు. నిరుపయోగమైనటువంటి కథలు ఏవీ ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కథలో ఏదో ఒకటి అది వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించాలి అంటారు నాగయ్య గారు. వినోదం అంటే మనకు ఆనందాన్నన్నా కలిగించాలి. జ్ఞానాన్నన్నా పెంపొందించాలి. లేదా వికాసం మనలో ఏదో ఒక విషయం పట్ల చైతన్యాన్నన్నా కలిగించాలి. అంటే అప్పటిదాకా దాని పట్ల మనకు ఉన్నటువంటి కొన్ని ఉద్దేశ్యాలు కొన్ని కొన్ని ఏమంటే మనం కొన్ని విషయాల పట్ల మనకు కొన్ని అపోహలుంటాయి. ఆ అపోహల్ని తొలగించేదన్నా అయి ఉండాలి. అలా ఉంటే దాన్ని కథానిక అని చెప్తారు. ఇలాంటి లక్షణాలు ఉండాలి అన్నది నాగయ్య గారి అభిప్రాయం అన్నమాట. అయితే ఈ తెలుగు కథానిక లక్షణాలను గురించి చెప్పేటప్పుడు మీకు ఒక వ్యక్తిని గురించి ఖచ్చితంగా పరిచయం చేయాలి. ఆయన ఎవరు అంటే డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు అని. ఆయన పూర్తిగా ఈ కథానిక వాంగ్మయం మీద చాలా సునిశితమైనటువంటి పరిశోధన చేశారు ఆయన. ఆయన కథానిక మీద పరిశోధన చేస్తూ ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం పేరు, ఆ పుస్తకం పేరు కథానిక వాంగ్మయం. పోరంకి దక్షిణామూర్తి గారు కథానిక వాంగ్మయం అనేటువంటి ఒక పరిశోధనా గ్రంథాన్ని ఆయన రాశారు. ఆయన రాసినటువంటి ఆ కథానిక వాంగ్మయంలో ఆయన కొన్ని కథానికలకు కొన్ని లక్షణాలను చెప్పారనమాట. అవి ఏంటి అంటే సంక్షిప్తత, ఏకాంశ వ్యగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత, సంవాద చాతుర్యం, ప్రతిపద్య ప్రవణత, తర్వాత ప్రతిపాద్య ప్రతిపాద్య ప్రవణత. ప్రతిపాద్య ప్రవణత, ప్రభావాన్విత అని. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూస్తూ వద్దాం. సంక్షిప్తత అన్నాడు. సంక్షిప్తత అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ చెప్పేటప్పుడు నేను చెప్పాను 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్న, అలాగే ఎస్సేస్ ఉంటాయి. 5 మార్క్స్ క్వశ్చన్స్ అంటే సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అని పెడతారు పైన. అంటే ఏంటి? మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ గురించి రాయమంటే మనము ఎంతన్నా రాయగలం అనుకుందాం. అలా ఎంతన్నా రాస్తారు కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చే మార్కులు 5 మార్కులే నాయన. నువ్వు 10 మార్కులు కాదు కదా, 20 మార్కుల సరిపడా మొత్తం బుక్లెట్ అంతా ఒకే ఆన్సర్ రాసినా సరే మేము మీకు ఇచ్చేది 5 మార్కులే. కాబట్టి అంత రాయకండి, 5 మార్కులకు సరిపడా రాయండి, సంక్షిప్తంగా రాయండి అని చెప్తాం. అంటే ఏంటి? ఆ విషయానికి సంబంధించి మనము చాలా సంక్షిప్తంగా రాయాలి అని. ఇక్కడ తెలుగు కథానికల్లోని లక్షణాల గురించి చెప్తూ ఇక్కడ సంక్షిప్తత అని ఇచ్చాడు. ఈ కథానికల్లో సంక్షిప్తత ఏంటి? దాంట్లో మనం ఏది సంక్షిప్తంగా చెప్పాలి, ఏముంది చెప్పడానికి సంక్షిప్తంగా అన్నటువంటి ప్రశ్న మనలో ఉదయించవచ్చు. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఒక విషయాన్ని గురించి, ఒక వస్తువు గురించి, ఇతివృత్తం గురించి కవి రచయిత కథ రూపంలో పాఠకుడికి చెప్తున్నాడు అనుకుందాం. ఆ చెప్పేటప్పుడు ఆయన ఇతివృత్తంలో ఏవి అయితే అవసరమవుతాయో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వర్ణనలు చేయాల్సి వస్తుంది ఆయన. అలా వర్ణనలు చేసే సమయంలో అక్కడ ఎంత మేరకు వర్ణన అవసరమో అంత మేరకు మాత్రమే చెప్పాలి. అంతకు మించి అనవసరంగా వర్ణనలు చెయ్యరాదు. అంటే వర్ణనలో సంక్షిప్తత అవసరం. చెప్పవలసిన చోట సంక్షిప్తంగా వివరించాలి. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? వర్ణనలు కావచ్చు, వివరణలు కావచ్చు. ఏదో ఒక విషయాన్ని గురించి వివరిస్తూ ఉన్నప్పుడు కూడా అక్కడ సంక్షిప్తత పాటించాలి. అదేవిధంగా సంభాషణలు, పెద్ద పెద్ద డైలాగ్స్,
ఈ పాత్రలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క పాత్రకు ఒక ఠావు 2 ఠావులు పెట్టేశాడనుకోండి, అది చిన్న కథ కాస్త ఒక చిన్న నవలంత అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఆ రాసేటువంటి సంభాషణల్లో కూడా ఏముండాలంటే సంక్షిప్తత ఉండాలి. ఎందుకు? ఇప్పుడు ఒక విషయాన్ని గురించి నాకు చాలా తెలుసు. కాబట్టి నేను ఎంతో చెప్పేయాలని ఆత్రపడిపోయి నేను చెప్పేయడం ఎక్కువగా నేను విషయం రాసి చెప్తూ ఉన్నా అనుకోండి, ఏమవుతుంది? వినేవాడికి విసుగొస్తుంది. చెప్పిందే చెప్తూ ఉన్నారు ఏంటి? పలానా దాంట్లో చెప్పేస్తే ఇంక ఇది ఇంతే సంక్షిప్తం అంటే దీన్ని అంటాము అని చెప్పేసి సరిపోతుంది కదా! ఇంత చెప్పాలా అని మనకు అనిపిస్తుంది కదా! అలాగా రచయిత ఒక విషయాన్నే మరీ సాగతీతగా చెప్పేస్తే చదివేటువంటి పాఠకుడికి విసుగొచ్చేస్తుంది. ఒక్కోసారి ఇక చదివే పుస్తకాన్ని పక్కన పెట్టేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చెప్పే విషయాన్ని కానీ, లేదా సంభాషణలు ఒక్కొక్క పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్రల సంభాషణలు కానీ చాలా సంక్షిప్తంగా ఉండాలి అంటూ ఇక్కడ సంక్షిప్తత అనేదాన్ని ఈ కథానికకు మొట్టమొదటి లక్షణంగా చెప్తూ ఉన్నారు పోరంకి దక్షిణామూర్తి గారు. ఇక రెండవదొచ్చి ఏకాంశ వ్యగ్రత అన్నాడు. అంటే ఏంటి? కథ అంతటికీ కూడా ఆ కథ చెప్పేటప్పుడు ఆయన రచయిత ఒకే అంశాన్ని ముఖ్యంగా తీసుకొని చెప్పాలి. ఒకే అంశాన్ని తీసుకొని చెబుతూ ఎక్కడన్నా ఒకవేళ సందర్భానుసారం ఏదో ఒక అవసరం వచ్చింది, వేరే విషయం కూడా మధ్యలో చెప్పవలసి వచ్చిందనుకోండి, ఆ చెప్పవలసి వచ్చినప్పటికీ అస్సలైన దాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళకపోకూడదనమాట. ఎట్లాగంటే మీకు నేను ఇప్పుడే ఉదాహరణ చెప్తాను చూడండి. ఏ విధంగా? నేను మీకు ఏం చెప్పాను ఇంతకుముందు? నేను ఇంతకుముందు ఏం చెప్పాను మీకు? ఎత్తుగడ చాలా బాగుండాలి అని చెప్పాను. ఆ ఎత్తుగడ బాగుండాలి అని చెప్తూ ఎక్కడ చెప్పాను అది? ఆధునిక కథా లక్షణాల్లో చెప్తూ వచ్చాను. అయితే ఆధునిక కథా లక్షణాలు చెబుతూ ఎత్తుగడ అంటే ఏంటి అని ఉదాహరణ చెప్పడానికి ఏం చేశాను నేను? ఒక సినిమా ప్రస్తావన తీసుకొచ్చి ఆ సినిమాలో ఈ విధంగా కథను ప్రారంభించాడు డైరెక్టర్ అని చెప్పాను. అని చెప్పి ఆ చెప్పిన తర్వాత ఏం చేశాను నేను? వెంటనే వెనక్కొచ్చాను. వెనక్కొచ్చి మళ్ళీ నేను పోరంకి దక్షిణామూర్తి గారి యొక్క నిర్వచనాల గురించి చెప్పుకుంటూ వచ్చాను. అలా కాకుండా ఎత్తుగడ అంటే ఏమో నా ఉద్దేశం ఏంటి? అసలు కథలో ఎత్తుగడ అని దేన్నంటాము, ఇది ఎలాగ చెప్పాలి ఎత్తుగడ అంటే అని చెప్పడం నా ఉద్దేశం. అక్కడితో ఆపకుండా నేను మొత్తం బాహుబలి మీకు ఏ కథ గురించి చెప్తున్నానో ఆ బాహుబలి కథ అంతా కూర్చోబెట్టి చెప్పాను అనుకోండి, అది అనవసరం. ఎందుకు? నా లక్ష్యం ఏంటి? మీకు ఎత్తుగడ అంటే ఏంటో అర్థమయ్యేలాగా చెప్పడం నా ఉద్దేశం అయితే, నేను అసలైంది అది వదిలేసి మొత్తం సినిమా కథ అంతా కూర్చోబెట్టి చెప్పాను అనుకోండి, అది దానివల్ల ఏ విషయమైతే ఏ లక్ష్యం అయితే నేను సాధించాలనుకున్నానో లక్ష్య సాధన కుదరదు. అంటే నేను ఏ లక్ష్యాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నానో అక్కడ నేను ఫెయిల్ అయిపోయినట్టే, అంతే కదా? కానీ నేను ఎక్కడ ఆపేయాలంటే ఎత్తుగడ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలాగా చెప్పేంత వరకు మాత్రమే చెప్పి నేను మళ్ళీ తిరిగి ఈ లక్షణాలు చెప్పడానికి వచ్చాను అంటే విజయవంతంగా నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను. నా ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశం మీకు చెప్పగలిగాను. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తారు? ఎత్తుగడ గురించి నేను చెప్పినట్టే ఇక్కడ ఏమంటున్నారు? ఏకాంశ వ్యగ్రత. కథ అంతటికీ ఒకే అంశం లక్ష్యంగా ఉండాలి. అదేవిధంగా ఇతర అంశాలు చెప్పినప్పటికీ వాటిని సందర్భానుసారంగా సంక్షిప్తంగా మాత్రమే చెప్పాలి. మరి ఎక్కువగా చెప్పరాదు అని చెప్తూ ఉన్నాడనమాట. కదా? ఏకాంశ వ్యగ్రత సంక్షిప్తత ఈ రెండు చెప్పుకున్నాము. ఆ తర్వాత చివరి దాకా కూడా ఒకే అంశాన్నే ప్రతిపాదిస్తూ రావాలి రచయిత. ఇక మూడవది వచ్చేసి నిర్భరత అన్నాడు. నిర్భరత అంటే ఏంటంటే ఏకాగ్రంగా ఉండడం. ఇప్పుడు ఒక రచయిత తాను ఒక కథ రాయడం ప్రారంభించాడు అనుకుందాం. ఆ కథ రాయడం ప్రారంభించిన తర్వాత ఆయన తను కథ రాస్తూ రాస్తూ తన యొక్క ధ్యాసను కథ మీద కాకుండా వేరే విషయాల పట్ల పెట్టాడు అనుకుందాం. లేదు ఏదో ఫోన్ వచ్చింది, ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో కథ రాస్తూ మళ్ళీ ఫోన్ వచ్చి మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ కథ రాస్తూ, లేదు ఎక్కడో బయట నుంచి ఎవరో ఇంట్లోకి వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ కథ రాస్తూ, అలా రాస్తూ పోతే ఏమవుతుందమ్మా? ఏకాగ్రత లేకుండా రాస్తూ పోతే ఏమవుతుంది? ఆ కథలో ఆ రచయిత ఏ ఉద్దేశంతో రాయబోతున్నాడో రాస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశం చెడిపోతుంది.
అదేవిధంగా రాసేటువంటి ఆ నడక తీరులో మార్పు వస్తుంది. శైలిలో ఖచ్చితంగా తప్పులు దొర్లుతాయి. మొత్తానికి ఏంటి, పాఠకుడు చదివేటప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఆ భోజనం మధ్యలో రాళ్ళొస్తే ఎంత ఇబ్బంది కలుగుతుందో, అలాగా ఏకాగ్రత లేకుండా రచయిత రాసినటువంటి రచనలో కూడా పాఠకుడికి విసుగు తెప్పించే అంశాలు చోటు చేసుకుంటాయి. అంటే ఆద్యంతం ఆసక్తికరంగా రాయలేడప్పుడు రచయిత. రచయిత అలా రాయలేకపోయినప్పుడు పాఠకుడు కూడా ఆద్యంతం ఆసక్తికరంగా చదవలేడు. విసుగొస్తే పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడేం మాండేటరీ కదా, నువ్వు చదివే తీరాలి కథ అనేం లేదు కదా. చెప్పండి, మీకు మ్యాండేటరీ క్లాస్కి వచ్చి తీరాలంటున్నాం, దాంట్లో కూడా మీరు ఎస్కేప్ అయిపోతున్నారే. అలాంటిది మీ చేతిలో ఒక కథ ఇచ్చేసి చదవండిరా అంటే మీరు ఎంత మాత్రం ఆసక్తికరంగా ఉంటే చదువుతారు, కానీ ఏమాత్రం దాంట్లో ఆసక్తి లేకపోతే పక్కన బారేసి వెళ్ళిపోతారు. ఏం బాగుంది కథ అంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి రచయిత ఖచ్చితంగా ఏకాగ్రతతో రాయాల్సి ఉంటుంది దాన్ని. అలాగే రచయిత అంత ఏకాగ్రతతో రాసినటువంటి కథను పాఠకుడు కూడా ఏకాగ్రతతో రాయాలి, చదవాలి. ఎందుకు, మనం అన్యమస్కంగా ఉండి అది ఇది వింటూ లేదా అక్కడెక్కడ చూసుకుంటూ కథ చదివామనుకోండి, అసలు ఆయన ఏ ఉద్దేశంతో రాశాడు, రచయిత లక్ష్యం ఏంటి అన్నది మనకు అర్థం కాదు కదా. ఏదో అలాగా మనం ఏదో టీవీ చూస్తున్నట్టు లేదో ఒక ఫోన్ తీసుకొని చాటింగ్ చేసినట్టు అలాగా మనం కథను చదివామంటే రచయిత ఉద్దేశం మనకి ఏమాత్రం అర్థం కాదు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థం కాదు. ఒక్కోసారి దాన్ని మనం వేరే విధంగా ఆయన చెప్పిన దానికన్నా విభిన్నంగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏకాగ్రత అన్నది, నిర్భరత అన్నది ఎక్కడెక్కడ ఉండాలి అంటే రచించేటువంటి రచయితలోనూ ఉండాలి. అదేవిధంగా చదివేటువంటి పాఠకుడిలో కూడా ఏకాగ్రత ఉంటేనే ఆ రచయిత ఉద్దేశ్యం అక్కడ పూర్తి అవుతుంది. అప్పుడే ఆ లక్ష్య సాధన దిశగా మనం వెళ్ళగలము. రచయిత ఉద్దేశ్యం అన్నది అక్కడ విజయవంతం అవుతుందన్నమాట. ఆ తర్వాతి లక్షణం ఏంటి, స్వయం సమగ్రత అన్నాడు. ఏంటి స్వయం సమగ్రత అంటే ఏంటి, అక్కడ కథలో ఉన్నటువంటి వస్తువు దేనికది సమగ్రంగా ఉండాలి. అదేవిధంగా కథలో దేని గురించి అయితే రచయిత చెప్పదలుచుకున్నాడో, లేదా ఏ పాత్రల్ని మనకు పరిచయం చేసిపోతున్నాడో, ఏ సన్నివేశాలు మనకు చూపించబోతున్నాడో అవన్నీ కూడా వాటి కవి సమగ్రంగా ఉండాలి. చూడండి, కొన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే దీంట్లో ఏదో లేదు, ఏదో లోపించింది అనుకుంటాం, ఏదో లోటుగా ఉంది ఇందులో, అది ఏది అన్నది మనకు అర్థం కాదు. మొత్తానికైతే ఏదో లోపించింది అన్నది పాఠకుడికి తెలుస్తూ ఉంటుంది. అలాంటి లోపించింది అన్న విషయాలు ఏవి కూడా అందులో ఉండరాదు. ఇందులో ఇది ఉంటే బాగుండు, ఇది లేదే, ఇక్కడ ఏదో లేదే అన్నటువంటి ఒక అసమగ్రంగా ఉన్నటువంటిది ఏది కూడా మనకు ఆ కథలో కనిపించకూడదు. ఏదో దీంట్లో ఏదో తగ్గిపోయింది, ఏదో మొత్తానికి ఏదో లేదు అన్నటువంటి భావన పాఠకుడికి ఎట్టి పరిస్థితుల్లో కలగకూడదు. కాబట్టి ఈ కథలో ఉన్నటువంటి ఆ వస్తువు సంపూర్ణంగా సమగ్రంగా ఉంటేనే పాఠకుడి యొక్క హృదయాన్ని ఆ కథ ఖచ్చితంగా తాకుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాం, సంవాద చాతుర్యం లేదా సంభాషణ చాతుర్యం అంటాం. ఈ సంభాషణ చాతుర్యం అంటే ఏంటి, దీని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్క కథలో మనకు పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు ఏం చేస్తాయి, ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి కదా. కథ ఉంది, కథలో పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రల మధ్య ఖచ్చితంగా భాష లేదా మాట్లాడుకోవడం అనేది ఉండాలన్నమాట. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేటువంటి రెండు పాత్రల మధ్య జరిగేటువంటి సంభాషణ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండాలి. మొత్తం ఆసక్తికరంగా వినేవాడికి ఇదేదో భలే ఉంది, చదివేవాడికి ఇదేదో భలే ఉంది అనిపిస్తుంది. అలాగా రాయగలగాలి. రెండోది ఏంటి అంటే వాళ్ళు వాడే భాష కూడా ఇందులో చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఎందుకు, ఒక పాత్ర, ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని పరిచయం చేసిన తర్వాత మన ఊహలో ఈ పాత్ర అంటే ఇలా ఉంటుంది, ఆ పాత్ర ఎలా మాట్లాడుతుందో మనం ఊహించేసుకుంటాం. అంత ఉన్నతమైనటువంటి ఒక పాత్ర అనుకోండి, ఆ ఉన్నతవంతమైనటువంటి పాత్ర యొక్క నోటి నుంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా మన దృష్టిలో ఎలా ఉండాలంటే ఉన్నతంగానే ఉంటాయి. కాబట్టి రచయిత ఒంటి మీద స్పృహ పెట్టుకొని రాయాలి. మనం రాసేటువంటి ఈ క్యారెక్టర్ ఇంత గొప్పదిగా ఉంది, దీని సంభాషణలో వాడే భాష ఇలా ఉండాలి. ఒక అధమమైనటువంటి పాత్ర ఉంది,
ఆ అధమైనటువంటి పాత్రను మనం ఉన్నతంగా ఊహించుకోలేము ఖచ్చితంగా. అది మాట్లాడే ఆ పాత్ర మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ పాత్రకు తగినటువంటి భాషని ఇక్కడ రచయిత వాడాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను పాత్ర పాత్రోచిత భాష అంటాం దాన్ని మనం. అంటే ఏ పాత్ర ఏ మాట ఏ భాష వాడాలో, ఏ మాట మాట్లాడాలో ఆ మాటలనే రచయిత అక్కడ రాయాల్సి ఉంటది. లేదు అంటే అది చదివేటువంటి పాఠకుడికి లోపభూయిష్టంగా అనిపిస్తుంది. కాబట్టి సంభాషణ చాతుర్యం, సంవాద చాతుర్యం అన్నది కూడా ఈ కథల్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం నాన్న. ఒక్క నిమిషం ఉండండి.